శ్రీశైలం మల్లన్న టెంపుల్‌లో అండి విద్యాధర్ అనే ఒక అతను ఉన్నాడు. ఆ టెంపుల్‌లో పనిచేస్తా ఉంటాడు. ఉండి డబ్బులు లెక్క పెడతారటండి అందరూ. అందులో అతను లెక్క పెట్టినప్పుడల్లా కొంత డబ్బు పంచిలో పెట్టుకు బయటికెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అది కూడా ఎందుకనుకుంటున్నారు? జల్సాలు చేయడానికి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని అంటారు కదా! 12 సార్లు దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టుకోలేదటండి. అయితే పాపం పండిందన్నమాట. అస్తమానం ఒకలా ఉండదు కదా! పాపం పండిందట. ఉన్నతాధికారికి అనుమానం వచ్చి చెక్ చేశాడట అతన్ని. అతని దగ్గర 1,25,000 దొరికినాయట. ఇలా 12 సార్లు చేశాను నేను అని చెప్పడం జరిగిందండి. ఇలా డబ్బు తీసుకెళ్ళిపోవడం, జల్సాలు చేయడం మాట. అది అలవాటైపోయింది అతనికి. భగవంతుడు కూడా ఇలాంటి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాడు. నిజంగా అలా అనిపిస్తుందన్నమాట. టెంపుల్స్‌లో డబ్బంతా దోచేస్తున్నారు. ఏవో మొక్కుని అందులో వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఈ దొంగల పాలైపోతున్నాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళని మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఎంత డబ్బు తీసుకున్నాడు అని చెప్పేసి. 3 లక్షలు అయితే ఇంట్లో ఉన్నాయటండి. ఇంకా ఏమేమి చేసావు అని చెప్పి అడుగుతున్నారట.